ప్రభుత్వం మారినా కొంతమంది అధికారులు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. సచివాలయంలో జరిగే కీలక చర్చలు సమాచారాన్ని నలుగురు ఐపీఎస్ అధికారులు లీక్ చేస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారని సమాచారం. ప్రభుత్వ వ్యవహారాలు అంతర్గత జరిగే చర్చల అంశాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్న లీకు వీరులను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించినట్లు సెక్రటేరియట్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సదరు ఆఫీసర్లను బదిలీ చేస్తారు అనే చర్చ జరుగుతోంది. కొందరు హెచ్ఓడీలు, జిల్లా అధికారులు సైతం ఇప్పటికీ బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారందరినీ గంపగత్తుగా ట్రాన్స్ఫర్ చేయాలని సర్కార్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వం మారినా కొంతమంది అధికారులు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. సచివాలయంలో జరిగే కీలక చర్చలు సమాచారాన్ని నలుగురు ఐపీఎస్ అధికారులు లీక్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారనే సమాచారం తెలుస్తోంది. ఇక లీక్ వీరులకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఎంఎన్ఆర్ గత ప్రభుత్వంలో కీలకంగా మారినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు తమ బుద్ధిని మార్చుకోలేని పరిస్థితి కనబడుతుంది. సెక్రటేరియట్లో కొంతమంది ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంలో జరిగేటువంటి అనేక విషయాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి చేరవేస్తున్నారు. వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రెస్ మీట్ పెట్టడం, ప్రభుత్వం పైన బురద జల్లేందుకు కూడా వాళ్ళు సిద్ధపడుతున్న సందర్భం కనబడుతుంది. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని గ్రహించడం జరిగింది. నలుగురు ఐఏఎస్ అధికారుల పైన చర్య తీసుకేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ తర్వాత పూర్తి స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, అదేవిధంగా వారి శాఖలు మారే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే కొంతమంది సంబంధించిన అధికారులు, ఐఏఎస్ అధికారులు ఇక్కడ ఉండి, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి విషయము కానీ లేకపోతే క్యాబినెట్లో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా బయటికి చేరవేస్తున్నారు. విత్ ఇన్ సెకండ్లోనే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులకు కూడా చేరవేస్తున్న సందర్భం కనబడుతుంది. ప్రభుత్వంలో ఏది జరిగినా కూడా చీమ చిట్టుకుమన్నా కూడా అధికార సంబంధించిన పార్టీ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా వెంటనే అటు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చేరవేస్తున్నటువంటి అధికారులపైన చర్య తీసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో చిట్టా రెడీ చేశారు. గతంలో కూడా వీరందరూ ఇదే పరిస్థితి ఉండేది. వారిపైన కూడా రెడ్ బుక్లో నమోదు చేస్తామని కూడా హెచ్చరించిన సందర్భం కనబడింది. సో అదే తరహాలో ఇప్పుడు కొంతమంది లీకులు చేస్తున్నటువంటి వారు అధికారులపైన కూడా చర్య తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా మనకు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల కోడ్ ముగియగానే ఐఏఎస్ అధికారులు, అదే హెచ్ఓడీలు కూడా మారే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటరీ నిర్మించుకునే ప్రయత్నం చేయబోతున్నారు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా తీసుకువెళ్లే వారిని తమ కోటరీలోకి తీసుకోవాలి, అది సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో హెడ్లుగా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు ముమ్మరం చేశారు. పరిపాలనను మరింత వేగంగా పెంచుకునే విధంగా ప్లాన్ చేస్తున్న ధర్మిలో ఈ లీక్ అయితే ఎవరు చేస్తున్నారో, ప్రభుత్వంలో ఉండి ఇతర రాజకీయ పార్టీలకు వత్తాసు పలుకుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్నట్టుగా మనకు సచివాలయ వర్గాలు గుసగుసలు వినిపిస్తున్న సందర్భం కనబడుతుంది. చాలామంది హెచ్ఓడీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఐఏఎస్ అధికారులు క్యాబినెట్లో జరిగిన ప్రతి విషయాన్ని కూడా బయటికి పొక్కిస్తున్నారు, బయటికి లీక్ చేస్తున్నారు. ఈ లీకులను అరికట్టాలి, లీక్ వీరులను పైన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న తరుణంలో ఎన్నికల సంబంధించినటువంటి కోడ్ ముగిగానే ఇక ఐఏఎస్ అధికారుల బదిలీ ఉండబోతున్నాయి. అదేవిధంగా లీకులకు పాల్పడిన నలుగురు ఐఏఎస్ అధికారులపైన కూడా వేటు పడే అవకాశం ఉన్నట్టుగా మనకు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ సాదిక్.